సో అందుకే రీమేకులు చేయాల్సి వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. సో త్రివిక్రమ్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కోసం నిలబడింది, నాకు అండగా నిలబడిన స్నేహితుడు త్రివిక్రమ్ అని. అయితే త్రివిక్రమ్ గారి గురించి చాలా ఎమోషనల్గా చెప్పారనమాట. ఎందుకంటే 2008కి ముందు ఫ్లాప్స్లో ఉన్నాను. ఖుషి తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఖుషి లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నాకు సినిమా డైరెక్షన్ ఫెయిల్ అయింది. సో తర్వాత ఇంకెలాంటి సినిమాలు చేయాలో అర్థం కాలేదు, డేలా పడిపోయాను. సో అలాంటి సమయంలో అప్పుడు వచ్చాడు 2008లో నాకు జల్సాతో ఒక మంచి హిట్ ఇచ్చాడు. నేను డౌన్లో ఉన్నప్పుడు నన్ను మళ్ళీ తీసుకుని హిట్ అప్పు చెప్పాడు అనమాట. సో అందుకని త్రివిక్రమ్కి నేను ఎప్పుడూ లాయల్గా ఉంటాను. సో నాకు త్రివిక్రమ్ కూడా అతనికి నాకు పెద్దగా పరిచయం లేదు, మరి ఎందుకు వచ్చాడో తెలీదు. సో నా కోసం అంత చేశాడు, నన్ను అంత నా ఫ్యాన్స్ కోసం నాకు అంత పెద్ద హిట్ ఇచ్చాడు. సో తర్వాత ఒక అభిమాని గబ్బర్ సింగ్కు ముందు ఒక్క హిట్ అన్నా తలెత్తుకోలేకపోతున్నాం అన్నా అని చెప్పాడు. సో మళ్ళీ అప్పుడు కూడా గబ్బర్ సింగ్తో హరిశంకర్ గారు అయితే సినిమాని ఇచ్చి ఫ్యాన్స్కి సాటిస్ఫాక్షన్ చేశారనమాట. సో నాకెప్పుడు నా అభిమానులు చాలా బలంగా ఉంటారు, నా గుండెల్లో ఉంటారు. సో వాళ్ళందరి కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్ కోసం నేను అడ్డంగా నిలబడతానని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. మరి త్రివిక్రమ్ గారు కుదిరినప్పుడల్లా కూడా నాకు సలహాలు ఇస్తూ ఉంటారు, నాతో సినిమా చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ నాకు రాజకీయాల్లోకి వెళ్ళినాక డబ్బులు, అది నడిపించాలంటే డబ్బులు కావాలి. సో దానికోసం త్రివిక్రమ్ గారే నాకు ఆ రీమేక్స్ అనేవి మంచివి ఏవి బాగుంటాయో చూసి అవి సెలెక్ట్ చేశారనమాట. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను అవి చేశాను. అలాగే పెద్ద దర్శకులు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నారు కానీ నాతో పనిచేయడానికి ఎవరు రాలేదు. సో అందువల్ల కూడా రీమేకులు చేయడానికి ఒక కారణం. సో ఎవరైనా వచ్చి చేస్తే కనుక నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు చేయలేక లేదా టైం లేక కాదు, సో అది కుదరలేదు అంతే. ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు అనమాట. సో ఖచ్చితంగా ఈ హరిహర వీరమల్లు సినిమా కోసం స్ట్రైట్ సినిమాగా తీసుకురావడానికి మళ్ళీ త్రివిక్రమ్ తర్వాత నా కోసం ఏం రత్నం గారు అయితే వచ్చారనమాట. సో మరి ఏం రత్నం గారి కోసమైనా ఈ సినిమా బాగా ఆడాలి. సో ఆయన పట్టుదల, ఆయన 5 ఏళ్ల శ్రమ, ఆయన 5 ఏళ్ల ఫైనాన్స్ ఏదైతే కష్టం పడ్డారో, సో ఆయన కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఆయన కోసం అండగా నిలబడతానని ఆయన అయితే చెప్పారనమాట. సో మరి ఏం రత్నం గారి కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలి. సో నాకు త్రివిక్రమ్ తర్వాత మళ్ళీ స్ట్రైట్ సినిమాతో నన్ను జనాలకు చూపించాలనుకుంది, మనస్ఫూర్తిగా చూపిస్తుంది ఏం రత్నం గారే. సో ఖచ్చితంగా ఆయన కోసమైనా, ఆయన పెట్టిన నమ్మకమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో మీరందరూ కోరుకున్నట్టుగా అంతకుముందు మనకి టికెట్ రేట్లు అయితే ఇవ్వలేదు. సో అప్పుడు మాట్లాడారు, అప్పుడు ఆ ప్రభుత్వాన్ని మీరు తొలగించి మరీ మనల్ని తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనుకున్న టికెట్ రేట్లు కూడా వచ్చాయి ఈ ప్రభుత్వంతో పాటు. సో ఖచ్చితంగా ఈసారి ఈ సినిమాని సూపర్ హిట్ చేసి మన ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించాలని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో ఖచ్చితంగా అభిమానులు అందరి గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యి, మీరందరూ ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారు, నేను మీ ఆలోచన, మీ ఆ శ్రేయస్ కోసం, మీ క్షేమం కోసం నేను ఎప్పుడూ కోరుకుంటాను. సో అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. సో అందరూ కూడా సినిమాని బాగా చూడండి, అందరూ వినోదాన్ని పంచండి. సో ఈ సినిమా, ఈ చరిత్ర అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీకు కుదిరినంత వరకు కూడా అందరికీ ఈ సినిమా చూపించడానికి ట్రై చేయండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ విధంగా త్రివిక్రమ్ గారి గురించి, ఆ ఏం రత్నం గారి గురించి, ఆయన ఫ్యాన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్గా మారుతున్నాయి.